ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఏఐసిసి, టీపీసీసీ ఆదేశాల మేరకు నేడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకు పార్లమెంట్ ఉభయ సభల్లోని ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. డిసెంబర్ 13న లోక్సభలో చేరబడ్డ వారికి పాస్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హోంశాఖ మంత్రి ప్రకటనను కోరిన ఇండియా కూటమి మరియు ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్ లో మోడీ సర్కార్ కీలక చట్టాలను ఎలాంటి చర్చ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆమోదించుకోవచ్చని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వ నియంతృత్వం పరాకాష్ఠకు చేరిందని, పార్లమెంట్ ను బీజేపీ కేంద్ర కార్యాలయంగా భావిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా నడుస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రజాలి, టీపీసీసీ కార్యదర్శి సయ్యద్ రజాలి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ, టీపీసీసీ ఓబీసీ విభాగం కార్యదర్శి పులి రాజు, జిల్లా ఓబీసీ విభాగం చైర్మన్ బొమ్మితి విక్రమ్, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్, ఏఐపీసీ అధ్యక్షుడు లడే రమేష్, నల్ల మహాత్మా, టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రహీమునీసా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ చుంచు అశోక్, నాయకులు బండారి జనార్దన్ గౌడ్, బొంతం సారంగం, మొహమ్మద్ సమద్, తాళ్లపల్లి మేరీ, ఎస్ కుమార్ యాదవ్, గాండ్ల స్రవంతి, ఎదులాపురం లక్ష్మం, శివాజీ, సంగీత్, ఊరుగంటి పూర్ణ, ఎస్ రవి, సాయిరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు మాట్లాడుతుంటా ఈ బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ చేయడానికి నిరసనగా ఈరోజు హన్మకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నుంచి నాయని రాజేందర్ రెడ్డి గారు మాకు ఆదేశాల మేరకు ఈరోజు హన్మకొండ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ధర్నాకారం నిర్వహించడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఒక దుండగులు ఎలా వచ్చిండ్రు అని దానికి సమాధానం చెప్పండి అని ఎంపీలందరూ కలిసి వాళ్ళను హోం మంత్రిని అడగడం వల్ల అమిత్ షా సమాధానం చెప్పకుండా వీళ్ళందరినీ ప్రతి విషయంలో టార్గెట్ చేసి ఇండియా కూటమిగా ఏకమైన వీళ్ళందరినీ వ్యతిరేకంగా ప్రతి విషయంలోనూ ప్రతి బిల్లు విషయంలోనూ వాళ్ళను ప్రశ్నిస్తున్నారని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. చాలా ఇప్పుడు గత పార్లమెంటు సమావేశాల విషయానికి ఇప్పటికి చూసుకుంటే ఇలాంటి అసాధారణమైన రోజులు ఎప్పుడు మాత్రం కాలేదు. 142 మందిని ఎంపీలను సస్పెండ్ చేయడం అది ఎంత సిగ్గుచేటు పార్లమెంట్కి అనేది వాళ్ళు గ్రహించుకోవాలి. వాళ్ళ నిరంకుశత్వ పోకడ ఎలా ఉన్నదంటే వాళ్ళు ఇప్పుడు పెట్టేటువంటి కీలకమైన ఇప్పుడు తీర్మానాలు పెడుతున్నారు, బిల్లులు పెడుతున్నారు. వీళ్ళందరూ ప్రశ్నిస్తారనే భయంతో వాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అలా సస్పెండ్ చేసి వాళ్ళ నిరంకుశత్వ పోకడను వాళ్ళు చూయించుకుంటున్నారు. అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా రాజరిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. ఒక ప్రధానమంత్రి తనొక వేరే వాళ్ళకి పని చేయడం, ఒక రిమోట్ కంట్రోల్ లాగా చేయడం, అమిత్ షా సమాధానం చెప్పుకోకపోవడం చాలా సిగ్గుచేటు. భద్రత లేదు, భద్రతా విషయం మాట్లాడండి అంటే మళ్ళీ అంతేకాకుండా బిల్లుల విషయానికి వస్తే బిల్లుల విషయం ప్రవేశపెట్టడంలో వీళ్ళ సలహా సూచనలను తీసుకోకుండా ప్రతి విషయంలో అణచివేతను గురి చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా మేము మా నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది. జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.